నమస్తే, నేను మీ సతీష్. సిఐడి కార్యాలయానికి సజ్జల భార్గవ్ రెడ్డి అయితే గతంలోనే ఆయన పైన కొన్ని కేసులు నమోదు కావటం, సోషల్ మీడియా ముసుగులో డిజిటల్ డెవిల్స్ లాగా వ్యవహరించారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటూ మరి దీని అంతటికీ నేతృత్వం వహించింది సజ్జల భార్గవ్ రెడ్డి అని చెప్పి ఆయన పైన కూడా కొన్ని కేసులు నమోదైన క్రమంలో మరి ఈ రోజున సిఐడి కార్యాలయానికి ఆయన అందుకే వచ్చారా? మరి అదే సమయంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 19 వరకు అధికారంలోకి రావడానికి ఇదే సోషల్ మీడియా ముసుగులో చేసినటువంటి ఫేక్ ప్రచారాలు, 2019 నుంచి 24 వరకు సోషల్ మీడియా ముసుగులో మరి ప్రత్యర్థి పార్టీలపైన వ్యక్తిత్వ హననాలకి దాడులకి తెగబడినటువంటి వైనం మనం చూసాం. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇవే ఫేక్ ప్రచారాలని విస్తృతం చేస్తున్నటువంటి పరిణామం. మరి ఈ క్రమంలో సజ్జల భార్గవ్ రెడ్డి పైన సిఐడి చర్యలు తీసుకుంటుందా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, సిఐడి కార్యాలయానికి సజ్జల భార్గవ్ రెడ్డి మరి గతంలో ఆయన పైన నమోదైనటువంటి కేసులపైన అయితే పిలిచినట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. కానీ ఇటీవల కాలంలో కూడా వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ ఇదే ఫేక్ ప్రచారాలని ముమ్మరం చేస్తూ విస్తృతం చేస్తున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి అసలు ఈ రెండు పని? సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అన్ని కార్యక్రమాలకి, అన్ని మీటింగులకి ఆయనే అటెండ్ అయ్యి ఆయనే మాట్లాడుతూ అన్ని సమస్యలకి నేనే పరిష్కార మార్గం చూపుతానని చెప్పని సకల శాఖ మంత్రిగా అందరూ అభివర్ణించే విధంగా పదే పదే ఆయన సకల శాఖ మంత్రిగా కూడా అభివర్ణించారు. ఆయన కుమారుడు అయినటువంటి ఈ సజ్జల భార్గవ్ రెడ్డి, ఇతను సోషల్ మీడియా అన్నీ అతనే చూసుకుంటూ తెనాల్లో జరిగిన సంఘటనకు కూడా, ఆ రోజు ఒక మహిళ హత్య సంబంధించిన సంఘటనకు కూడా ప్రత్యక్షంగా అప్పుడే బయటకు వచ్చి మాట్లాడి హడావుడి చేసిన సందర్భంగా కూడా మనం చూసాం. మరి గతంలో అతను చేసినటువంటి ఫేక్ ప్రచారాలన్నిటికి కూడా ఈరోజు సిఐడి వాళ్ళు చర్యలకు ఉపక్రమించారు. దాని మీద విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు న్యాయస్థానం అతనికి వెలుసుబాటు ఇచ్చింది కాబట్టి అతను మధ్యలో తప్పించుకొని ఎక్కడికి పారిపోయాడో కూడా తెలియదు. వాళ్ళందరూ అంతే కదా, ఒకళ్ళు కాదు, వాళ్ళ నాయకులందరూ కూడా అలానే న్యాయస్థానం వెలుసుబాటిస్తే తప్ప మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావట్లేదు. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు న్యాయస్థానం కూడా అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు సిఐడి కార్యాలయానికి వచ్చాడు. ఇంతకుముందు వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా కావచ్చు, అనురాధారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో ఏ విధంగా మాట్లాడారో వాళ్ళని కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీరన్నట్టు గతానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఆ అంశాలన్నీ బయటకు తీసుకొచ్చి దాని మీద విచారణ సంబంధంగా చాలామంది వ్యక్తిత్వ హననాలు చేయటం, అలాగే ఇష్టారీతిగా నాయకుల మీద కావచ్చు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహిళల మీద కావచ్చు, పార్టీ అధికార ప్రతినిధుల మీద కావచ్చు, వాళ్ళు ఇష్టారీతిగా చేశారు. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్న సందర్భంగా, అతని మీద అభియోగాలు నమోదైన సందర్భంగా ఈరోజు అతను విచారణకు రావడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళు అదే విధంగా కొనసాగిస్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే విజయవాడలో జరిగినటువంటి ఆర్పి అనే ఒక ఆయన విజయవాడలో వాళ్ళ భార్య డెలివరీ టైం అంట, డెలివరీకి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్దాం అనుకున్న సమయంలో కరెంటు లేదంట. ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారంట. నన్ను రక్షించండి అని చెప్పని సోషల్ మీడియాలో లోకేష్ బాబు గారికి, సిబిఎన్ గారికి విన్నపం చేస్తున్నట్టు ఒకటి పెట్టారు. నేను విజయవాడకు సంబంధించి 15వ తారీఖు విజయవాడకు సంబంధించి మా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫోన్లు చేయటం కూడా జరిగింది. లేదు 1-2 చోట్ల ఏదన్నా అవాంతరం ఏర్పడిందో తప్ప అట్లా విజయవాడ మొత్తం కరెంటు పోయిన సందర్భంగా లేదు అన్నారు. నాకు తెలిసి ఏ హాస్పిటల్స్లోనైనా సరే జనరేటర్ లేని హాస్పిటల్ ఉందంటే నేను నమ్మను. జనరేటర్ లేని హాస్పిటల్ ఇవాళ లేదు. చిన్న హాస్పిటల్లో కూడా జనరేటర్ అనేది కంపల్సరీ ఉంటుంది. పిహెచ్సిల దగ్గర నుంచి అన్ని చోట్ల ఉంటుంది. మరి అతను ఈ విధంగా మళ్ళీ ఈ విధమైన ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టారు అంటే ఏమని చెప్పుకోవాలి? తర్వాత చలపతి చౌదరి అనే ఇంకొక అతను, అంటే ఇక్కడ మామూలుగా పేర్లు కూడా ఎందుకు చెబుతున్నాను అంటే చలపతి చౌదరి అనే ఉపయోగిస్తున్నారు ఇక్కడ. అంటే చౌదరిలో కూడా వీళ్ళ మీద అసంతృప్తి ఉంది అని చెప్పుకోవడం కోసం సరికొత్త ప్రయోగాలు ఈరోజు బయటికి తీసుకొస్తున్నారు. మళ్ళీ తిరిగి చౌదరి అనే అతను, నాకు ఇంటర్వ్యూ ఉంది, ఒకసారి కరెంటు లేనందువల్ల నేను దాన్ని పోస్ట్పోన్ చేశాను, రీషెడ్యూల్ చేసుకున్నాను, మళ్ళీ కరెంటు వచ్చింది, కార్యక్రమం చేద్దాం అనుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం అనుకునే సమయంలో మళ్ళీ పోయింది, నా పరిస్థితి ఏంటి అని చెప్పని మళ్ళీ లోకేష్ బాబు గారికి ఒక ట్విట్టర్లో పెట్టినట్టుగా మళ్ళీ ఒకటి పెట్టేశాడు. ఇంకొక అతను కూడా ఉన్నాడు, అతని పేరు కూడా చెప్తాను, ఎర్న చౌదరి అంట. నాకు చౌదరిలో ఎర్న అనే పేరు ఉంటామంటే మరి పూర్తి ఏముందో తెలియదు నాకు. ఎర్న చౌదరి అని ఇంకొక అతను, సేమ్ అతను కూడా, ఒక అతనేమో నెల్లూరు, ఒక అతనేమో గుంటూరు, మామూలుగా బేబీకి సంబంధించిందేమో విజయవాడ. వీళ్ళందరూ ఇంటర్వ్యూలకు వెళ్దాం అంటే ఇప్పుడు ఆన్లైన్లో అయినాయి కాబట్టి
ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేయాలనుకునే కార్యక్రమంలో కరెంటు లేనందువల్ల మా భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది, కాబట్టి కరెంటు పోకుండా చూడండి అని చెప్పని కోరారు. నిజంగా ప్రజల తరపున కోరుకుంటే, నిజంగా సమస్య ఉంటే మనం దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు. ఇది ఈ 3 చోట్ల దీనికి సంబంధించి, కరెంటుకి సంబంధించి వాళ్ళు చెప్పింది ఇది సత్యదూరం అని చెప్పని నా యొక్క విచారణలో తేలింది. అంటే నేను సంబంధిత వ్యక్తులకి ఫోన్ చేసినప్పుడు ఆ రోజు మీరు అనుకున్నట్టు అంత సమయం లేదు, కరెంట్ అడపదడప పోతున్నమాట వాస్తవమే, కానీ అది వర్షాలు పడే సమయంలో కొన్నిసార్లు ఈదురుగాలు వస్తూ ఉంటే సహజంగానే తీస్తారు, అది ఇవాళ కొత్త అయితే ఏం కాదు, మరి ఈ విధంగా మాట్లాడటం, రోజంతా లేనట్టు మాట్లాడటం అని చెప్పని అన్నాడు. అది ఇవన్నీ కూడా మీకు పంపిస్తున్నాను, ఒకసారి ప్రచురణ చేయండి. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మొదలుపెట్టారు సతీష్. ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే తిరిగి ఫేక్ ప్రచారాలని మొదలుపెట్టారు. దీన్ని ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అందుకే దీన్ని ఒక చట్టం రూపేణా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత తొందరగా దాన్ని చట్టం తయారు చేసి న్యాయమూర్తి దగ్గర తీసుకెళ్ళి, హైకోర్టు న్యాయమూర్తికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి దీనికి సంబంధించినటువంటి ఇలా వస్తున్నాయి కాబట్టి మేము ఇలా అనుకుంటున్నాము, కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాము, మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తామని చెప్పి కఠినమైన చర్యలు తీసుకుంటే ఎవరిని వదిలిపెట్టకూడదు. అదే కనుక నిజంగా ప్రభుత్వం మీద జరుగుతున్న పొరపాట్ల మీద కనుక ఎవరన్నా ఇట్లాంటి హెచ్చరికలు చేస్తే వాళ్ళకి ప్రశంస కూడా ఇవ్వాలి, వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వాలి. అలాగే దుష్ప్రచారం చేసే వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి నజరానా కూడా ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ధి బయటపడింది. అట్లాగే ఇలాంటి వాళ్ళు ఫేక్ ప్రచారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోళ్ళు వచ్చి ఫేక్ ప్రచారం చేయకుండా ఉంటారు. ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాను, నేను పోయిన నెల 13, 14 తారీఖుల్లో గుంటూరులో ఉన్నా. పోయిన నెల 13, 14 తారీఖుల్లో నేను గుంటూరులో ఉన్నా. 13వ తారీఖు ఒక వివాహ వేడుకకి నేను అటెండ్ కావాలి, విజయవాడ అటెండ్ కావాల్సి ఉంటే మా ఊరు నుంచి బయలుదేరి వెళ్ళడం అంటే కాజా టోల్గేట్ వద్ద విపరీతంగా నీరు ప్రవహిస్తూ ఉంది, మోకాళ్ళ లోతు పైన నీరు వస్తూ ఉంది. అందువల్ల అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే వాహనాలు బారులు దిగి ఆగిపోయి ఉన్నాయి, గంటల సమయాలు పడతా ఉంది అని చెప్పారంటే నిజమని నమ్మా నమ్మి నేను కొంచెం నిదానంగా వెళ్దామని వెళ్తే అసలు ఒక్కటి లేదు, కాసి నీళ్లు ఉన్నమాట వాస్తవమే, కనీసం ఊరకట్లా బారుతూ ఉన్నాయి, ఒక పావడుకు కూడా లేవు నీళ్లు, చక్కగా వెళ్తానే ఉన్నాయి. అంటే వాళ్ళ మాటలు నమ్మి, ఆ ప్రచారాలను నమ్మి నేను కనుక కూర్చుంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఇట్లా ఎన్ని జరుగుతున్నాయో. ఎందుకంటే ఈ మధ్య అందరం ముందు చేతులు చరవాణి వచ్చిన తర్వాత గబిక్కిన దాంట్లో చూసుకున్న తర్వాత ఇట్లాంటి నమ్మి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. కావాలని ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళని అడ్డుకట్ట వేయాలి అంటే నిజంగా అక్కడ ఇబ్బంది ఉండి, నిజంగా కనుక ఆ కాజా టోల్గేట్ దగ్గర ఈ విధంగా ఉండి వాళ్ళు హెచ్చరికలు చేస్తే వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, అవసరం లేకుండా వెళ్ళే వాళ్ళు అయిపోతూ ఉంటారు. ఇలాంటి ఫేక్ ప్రచారం చేసే వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి నిస్సందేహంగా. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సరైన దిశగానే, సరైన విధంగానే ముందుకెళ్లాలని అయితే నేను కోరుకుంటున్నాను. దీంట్లో వాళ్ళు ఏ విధంగా కూడా రెండో ఆలోచన చేయకుండా చిత్తశుద్ధితోటి, ఇందాక నేను చెప్పినట్లు పొరపాట్లు ఏదన్నా ఉంటే, తప్పులు జరుగుతూ ఉంటే ఎత్తి చూపే వాళ్ళకి నజరానాలు ఇస్తూ, లేదు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కనుక కఠినమైన చర్యలు కనుక తీసుకుంటూ ఉంటే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం.